వెల్కమ్ టు డివై న్యూస్. అగ్నిమాపక సేవల శాఖకు 15వ ఆర్థిక సంఘానికి చెందిన 253 కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ అదనపు డైరెక్టర్ జి శ్రీనివాసులు తెలిపారు. ఆయన భీమడోలు అగ్నిమాపక కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ నాగరాజ్తో పాటు సహాయ అధికారి నాగబాబు, ఇతర సిబ్బంది ఆయనను సాదరంగా ఆహ్వానించారు. వారి నుంచి గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. అనంతరం రికార్డుల పరిశీలన, భీమడోలు కేంద్రం ద్వారా అందుతున్న సేవలు, ఇతర అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. వివిధ విభాగాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భీమడోలు అగ్నిమాపక కేంద్రానికి కేటాయించిన ప్రత్యేక ఆహ్వానం శిథిలావస్థకు చేరినట్లు గుర్తించారు. భీమడోలు అగ్నిమాపక కేంద్ర పరిసరాల్లో వివిధ పరిశ్రమలు, వాగులు, కాల్వలు, 2 జాతీయ రహదారులు, వాటితో పాటు వివిధ రాష్ట్రీయ రహదారులు ఉన్న కారణంగా భీమడోలు కేంద్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు భీమడోలు అగ్నిమాపక కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా మనకు ఇక్కడ ఈ భీమడోలు అగ్నిమాపక కేంద్ర పరిధిలో వచ్చేటువంటి ఫైర్ కాల్స్ని అసెస్మెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు భీమడోలు అగ్నిమాపక కేంద్రానికి రేపు ఫ్యూచర్లో మనం ఎటువంటి ఎక్విప్మెంట్ మనం ప్రొవైడ్ చేయాలి అనే దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక కొత్త వాటర్ టెండర్ను కూడా మనకు రేపు ఫ్యూచర్లో ఇక్కడికి అలాట్ చేయడం జరుగుతుంది. ఈ ఉండేటువంటి వాటర్ టెండర్ ప్లేస్లో కొత్త వాటర్ టెండరు, అదేవిధంగా హైడ్రాలిక్ ఎక్విప్మెంటు. సో దీంతోపాటు ఎక్కువగా నేషనల్ హైవేస్ కూడా ఈ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో పాస్ ఆన్ అవుతున్నాయి కాబట్టి హైడ్రాలిక్ రెస్క్యూ టూల్స్ రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ విక్టిమ్స్ను సేవ్ చేయడం కోసమని హైడ్రాలిక్ రెస్క్యూ టూల్స్ బాగా ఉపయోగపడతాయి. కాబట్టి అటువంటి ఒక చిన్న మిస్ట్ వెహికల్లో ఫాస్ట్ రెస్పాండర్ వెహికల్ అని ఒకటి పెడుతూ రెస్క్యూ ఎక్విప్మెంట్ని కూడా దాంట్లో పెట్టేస్తూ ఇక్కడ ప్లేస్ చేయడానికి డిసైడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా వీళ్ళకి స్టేషన్లో మనకు వాటర్ రెస్క్యూ కాల్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఐఆర్పీ కూడా అంతకుముందు ఉన్నాయి, అవన్నీ కండెమినేషన్ అయిపోయింది. కొత్తవి కూడా మనం ప్రొక్యూర్ చేసినప్పుడు వీళ్ళకి ఇదే స్టేషన్లో మనం సప్లై చేయడం కూడా జరుగుతుంది. సో ఇదే విధంగా మనకు 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కింద మనకు 253 crores శాంక్షన్ కావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 75%, స్టేట్ గవర్నమెంట్ 25%. దీంతో మనము స్టేట్ మొత్తం పైన ఒక 17 కొత్త అగ్నిమాపక కేంద్రాలను, అదేవిధంగా 35 ఎగ్జిస్టింగ్ ఫైర్ స్టేషన్స్ను రినోవేట్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. సో దీంతోపాటు మనకు అడ్వాన్స్ ఎక్విప్మెంట్ అన్నింటిని కూడా మనం కొనడం జరుగుతుంది. రెస్క్యూ ఎక్విప్మెంట్ మెయిన్గా ఫోకస్ చేస్తూ మనం తీసుకుంటున్నాము. నిజంగా మనకు కెమికల్ ఇండస్ట్రీస్ మనకు విజయవాడ, వైజాగ్, సో ఇది శ్రీకాకుళము, అదేవిధంగా నెల్లూరు, ఆ ఏరియాలో కెమికల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ కెమికల్ ఇండస్ట్రీస్ను డీల్ చేయడానికి కూడా, ఎమర్జెన్సీస్ని డీల్ చేయడానికి కూడా మనకు సిపిఆర్ అనే ఎక్విప్మెంట్, కెమికల్, బయాలజికల్, రేడియాలజికల్, న్యూక్లియర్ ఎమర్జెన్సీని డీల్ చేసే ఎక్విప్మెంట్ని కూడా మనం ప్రొక్యూర్ చేయబోతున్నాము. సో ఈ విధంగా హస్కెమ్ వెహికల్ని కూడా మనం ప్రొక్యూర్ చేయబోతున్నాం అన్నమాట. ఈ విధంగా ఇదే కాకుండా విజయవాడలో వచ్చినటువంటి ఫ్లడ్స్ లాంటివి మళ్ళీ వచ్చినా కానీ వాటిని ఇంకా బాగా ఎఫెక్టివ్గా డీల్ చేస్తూ పబ్లిక్ని తక్కువ టైంలోనే మనము రిస్టోర్ చేయాలి అంటే అటువంటి దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని మనము ఆ కమ్యూనికేషన్ సెట్స్ని కూడా మనం తీసుకుంటున్నాము. అదేవిధంగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని కూడా, అర్బన్ ఫ్లడ్డింగ్ వచ్చినప్పుడు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంటి అనేది కూడా మేము ఒకటి ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాము. సో ఎస్డిఎంఏ వాళ్ళు కూడా దీన్ని ఒక ఇనిషియేటివ్ తీసుకొని అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చేస్తుంది. సో దాంట్లో కూడా మా ఫైర్ అండ్ ఎమర్జెన్సీ ఫైర్ సర్వీసెస్ది కూడా మా ఎస్ఓపి కూడా ఇచ్చేస్తూ, సో దీన్ని అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని అటువంటి అర్బన్ ఫ్లడింగ్ కానీ, లేకపోతే లార్జ్ స్కేల్లో అటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ కానీ, రీహాబిలిటేషన్ ఆపరేషన్స్ ఏవైనా కానీ మేము అన్నింటిలో తరఫీదు పొంది సో వెంటనే రెస్పాండ్ కావడానికి తగినటువంటి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.